హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఈ ద్రాక్ష కాయలు తీసుకొచ్చి చాలా రోజులు అవుతుందండి. పిల్లలు నార్మల్గా కాయలు తినమంటే అస్సలుగా తినట్లేదు. అందుకని ఈరోజు జ్యూస్ చేద్దాంలే అని ఇదిగోండి కాయలు మొత్తం కడిగేస్తున్నాను. ద్రాక్ష కాయలు మాత్రం ఒకటికి 2 సార్లు కడగాలండి. నీళ్ళల్లో కొంచెం ఉప్పు వేసి సోడా వేసి 2-3 సార్లు కడగాలంటారు. నేనైతే మాత్రం నార్మల్ వాటర్లోనే కడుగుతున్నానండి. ఉప్పు వేయటం సోడా వేయటం ఇవన్నీ అయితే చెయ్యను. నార్మల్గానే కడిగేస్తాను. ఫ్రూట్స్ కూరగాయలు ఒకటికి 4 సార్లు కడిగితేనే ఆరోగ్యం అనేది బాగుండిద్ది అనేది మాత్రం నేను అస్సలకి నమ్మనండి. మనం తినే తిండిని బట్టి మనం తీసుకునే ఆహారాన్ని బట్టి మన ఆరోగ్యం ఉంటుంది అనుకుంటాను. ఫ్రూట్స్ అనేవి ఒకటికి 4 సార్లు రుద్ది రుద్ది కడిగినంత మాత్రాన ఆరోగ్యం అనేది సరిగా ఉండదేమోనని నా అభిప్రాయం. మంతెన సత్యనారాయణ రాజు గారు చెప్తారు, ఫ్రూట్స్ తీసుకొని తుడుచుకొనైనా తినొచ్చంటండి. మనం ఫ్రూట్స్ తిన్నామా లేదా కడకపోయినా సరే ఒక క్లాత్ తీసుకొని తుడుచుకొనైనా తినొచ్చంట. ఫ్రూట్స్లో ఏమైనా ఒకవైపు పాడైపోయి పురుగులు ఉన్నాయి అనుకోండి, పాడైపోయినంత వరకు తీసేసి బాగున్నది కూడా తినొచ్చంట. మనం మంచి ఫుడ్ తీసుకుంటున్నామా లేదా అన్నది ముఖ్యం, కానీ దాన్ని ఒకటికి 4 సార్లు కడిగి తిన్నా కానీ రోజంతా అడ్డమైన గడ్డి తిన్నా కానీ ఆరోగ్యం అనేది ఏమీ సరిగా ఉండదు. ఏ ఫ్రూట్స్ అయినా కూరగాయలైనా సరే నేను నార్మల్ వాటర్లోనే 1-2 సార్లు కడుగుతాను. అంతేగాని సోడాలు ఉప్పులు లిక్విడ్లు అలాంటివి ఏమీ వేసి కడగను. ఇదిగోండి ఇంకా గ్రేప్స్ అన్నీ జ్యూస్ చేస్తున్నాను. ఇందులో నేనైతే ఏమీ వేయలేదండి. పంచదార కానీ పాలు కానీ ఏమీ వేయలేదు. ఉట్టి ద్రాక్షకాయలు నార్మల్గా జ్యూస్ చేస్తున్నాను. ద్రాక్షలో వాటర్ ఎక్కువగా ఉండటం వల్ల ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి. పంచదారలు వేసుకొని ఐస్ గడ్డలు వేసుకొని జ్యూస్ తాగటం కంటే అసలు తాగకపోవటం చాలా మంచిది. దానికంటే కాయలు తినటం ఇంకా మంచిది. పిల్లలు కొంచెం చప్పగా ఉంది తాగలేమంటే పిల్లల కోసం కొంచెం పంచదార వేసి ఇవ్వచ్చు, కానీ మనం పెద్దవాళ్ళం అయితే మాత్రం నార్మల్గా ఇలా తాగటమే చాలా మంచిది. ఐస్ గడ్డలు మాత్రం అస్సలు వేసుకోకండి. కాకపోతే కూలింగ్ కోసం కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, అది పిల్లల కోసం. మనకైతే మాత్రం అది కూడా అవసరం లేదు. ఇదిగోండి ఏమీ వేయకుండా జ్యూస్ చేశాను. చక్కగా జ్యూస్ చూడండి ఎలా వచ్చినాయో. పిప్పు ఉంది కదండి, ఈ పిప్పి వడగట్టుకుంటున్నాను. మా అబ్బాయి స్కూల్ నుంచి రాగానే తాగుతాడులే అని జ్యూస్ చేశానండి. నార్మల్గా అయితే నేను జ్యూసులు కూడా ఎక్కువ చేయను, కాయలే తినమంటాను పిల్లల్ని. కాకపోతే ఇంకా ఈ ద్రాక్షకాయలు తినట్లేదు, పాడైపోతున్నాయి కుళ్ళిపోతున్నాయి అని జ్యూస్ చేస్తున్నాను. ఆరోగ్యం అనేది ఒకటికి 4 సార్లు మన చేతులు కాళ్ళు రుద్ది రుద్ది కడిగినంత మాత్రాన ఆరోగ్యం సరిగ్గా ఉండదండి. మన పొట్ట క్లీన్గా ఉండాలి, మనం తినే ఆహారం మంచిదై ఉండాలి. ఆ ఆహారాన్ని కూడా ఒకసారి నార్మల్గా వాష్ చేసుకొని తింటే చాలు. దాన్ని కూడా 10 సార్లు రుద్ది కడిగి తినాల్సిన అవసరం లేదు. తినే ఫుడ్ మంచిది హెల్దీ అయి ఉండాలి. హెల్త్ గురించి నాకు తెలిసిన చిన్న విషయాన్ని మీతో షేర్ చేసుకున్నానండి. తర్వాత మీ ఇష్టం, ఇంకా ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి. ఇంక ఇదిగోండి ఇంట్లో మీగడ బాక్స్ నిండిపోతే వెన్న తీస్తున్నాను. మీగడ బాక్స్ నిండిపోయినప్పుడల్లా వెన్న చేసి కరగబెట్టుకుంటానండి. ఈ మజ్జిగ కూడా మనం వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేదండి. కాకరకాయలు ఉడకబెట్టుకోవచ్చు. మజ్జిగలో ఉడకబెట్టుకొని కాకరకాయలు ఒక రోజల్లా ఆరనిచ్చి కాకరకాయ కారం చేసుకుంటే చాలా బాగుండిద్దండి. కాకరకాయలు ఉంటే మాత్రం తప్పనిసరిగా నేను ఇలానే చేస్తాను. కాకరకాయలు లేవనుకోండి గేదెలకు పోస్తాము. మొక్కలు ఉన్నవాళ్ళు చక్కగా మొక్కలకు కూడా పోసుకోవచ్చండి. 1-2 రోజుల మేగడతో చేసుకునే మజ్జిగ అయితే మనం తాగేయొచ్చు. 2 రోజుల మేగడే కదండి, ఏ ఇబ్బంది ఉండదు. కాకపోతే ఈ మేగడే వారం 10 రోజులది కదండి, వారం 10 రోజులది ఇంకా తాగము, పడేస్తాము. ఈ వీడియో ఏమో సాటర్డే రోజు సాయంత్రం తీసిన వీడియో అండి. రేపు సండే కదా, పిల్లల దగ్గరకు హాస్టల్కి వెళ్దాంలని వాళ్ళకి స్నాక్స్ తయారు చేస్తున్నాను. ఫస్ట్ హాస్టల్కి వెళ్ళేటప్పుడు సన్న చక్రాలు వండి పంపించానండి, అవి అయిపోయినాయి అంట. మళ్ళీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు మరమరాలతో స్నాక్స్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసి మరమరాలు వేయించి వెల్లుల్లి కారం వేద్దాం అనుకుంటున్నాను. ఇలా వేయించుకొని తింటే చాలా బాగుంటాయండి. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం. ఏదైనా వాళ్ళు ఎక్కువ హాట్ తినడానికి ఇష్టపడతారు. పిల్లల దగ్గరికి వెళ్ళేటప్పుడు అన్నీ కొని తీసుకెళ్ళాలంటే చాలా డబ్బులు అవుతాయి. చాలా డబ్బులు అయింది కాక అవి కొన్ని కూడా రావండి. 1-2 రోజుల్లోనే అయిపోతాయి. మనం ఇలా ఇంట్లో తయారు చేసుకొని స్నాక్స్ తీసుకెళ్ళామంటే పిల్లలు కడుపు నిండా తింటారు, ఒక 10 రోజులైనా తింటారు.
ఎక్కువ డబ్బులు వేస్ట్ అవ్వు. అలాగని అన్నీ ఇంట్లోనే వండుకొని తీసుకెళ్ళను. కొన్ని బయటివి కూడా తీసుకెళ్తాను. అన్నీ ఇంట్లోనే తింటే వాళ్ళకు కూడా బోర్ కొట్టినట్టు ఉండిద్ది కదా! కొన్ని బయట కొనుక్కెళ్తాను. కొన్ని ఇంట్లో తయారు చేసి తీసుకెళ్తాను. ఇంట్లో వండుకొని తీసుకెళ్ళటం వల్ల మనకు డబ్బులు కూడా ఎక్కువ వేస్ట్ కావండి. అసలే మధ్య తరగతి వాళ్ళం. పిల్లలకి ఫీజులు కట్టుకోవడానికే చాలా కష్టపడిపోతున్నాము. ఇలా వెళ్ళినప్పుడల్లా స్నాక్స్ అని అవని ఇవని ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టలేం కదండి. అందుకని వీలైనంత వరకు పొదుపు చేయటానికే చూద్దాం. మరమరాలతో చాలా రకాల స్నాక్స్ చేసుకోవచ్చండి. మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి తక్కువలో వచ్చే మంచి హెల్తీ అయిన టేస్టీ అయిన స్నాక్స్ అని చెప్పొచ్చు. మరమరాలతో మసాలా చేసుకోవచ్చు. లేదనుకోండి కొంచెం నిమ్మకాయ పిండి మసాలా చేస్తారు కదండి, అలా చేసుకోవచ్చు. అనేక రకాలుగా చేసుకోవచ్చండి మన ఓపిక. నేనైతే ఇప్పుడు మరమరాల్ని కొంచెం ఆయిల్ వేసి వేయించి అవి బాగా వేగిన తర్వాత ఇదిగోండి ఒక గిన్నెలో పోసాను. ఇందులో కొంచెం వెల్లుల్లి కారం వేస్తున్నాను. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాగా దంచేసి ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకొని దంచుకోవాలండి. దంచుకొని ఉప్పు కారం ఈ వెల్లుల్లి ఉంది కదండి మొత్తం ఆయిల్లో వేసి కలిపి మరమరాల్లో వేస్తాను. ఆయిల్లో వేయకుండా నార్మల్గా అంతే వేసామనుకోండి కలవదు. ఉప్పు కారం అంతా అడుక్కెళ్ళిపోయి మరమరాలకి పట్టదు. అందుకనే మనం ఆయిల్లో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఇంట్లో చేసుకొని తినటం అనుకోండి, ఇందులో ఒక చిన్న ఉల్లిపాయను సన్నగా ముక్కలుగా తరిగి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుండిద్దండి. కాకపోతే నిల్వ ఉండటానికి ఉల్లిపాయ వాసన వచ్చింది కదా, అందుకని ఉల్లిపాయ వేయట్లేదు. అప్పుడప్పుడు తినాలంటే మాత్రం ఉల్లిపాయ వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుండిద్ది. వాటికి తోడు కొన్ని వడియాలు కానీ చిప్స్ కానీ అలాంటివి వేయించుకొని వేసుకుంటే ఇంకా బాగుండిద్దండి. మరమరాలతో ఉప్మాలు ఏదో ఒగ్గాని అని అలా అంటారు. అవైతే మాత్రం నేను ఎప్పుడూ ట్రై చేయలేదు. మరమరాలతో ఈవినింగ్ స్నాక్స్గా ఇలా పిల్లలకి చేసి పెట్టడమే కానీ ఉప్మాలు అలాంటివి మాత్రం నేను ఎప్పుడూ ట్రై చేయలేదండి. ఇందాక చెప్పాను కదా వెల్లుల్లి కారం, ఇదిగోండి వెల్లుల్లి కారం రెడీ చేసుకుంటున్నాను. ఈ గిన్నెలో ముందే ఒక స్పూన్ ఆయిల్ వేసాను. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని మరమరాల్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. వెల్లుల్లి వేయటం వల్ల మరమరాలు మంచి సువాసనతో మంచి ఫ్లేవర్తో టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయండి. కలర్ కూడా చాలా బాగుండిద్ది. చూడటానికి బాగా మంచి కలర్గా ఎర్రగా చాలా బాగుంటాయి. మరమరాలు వేయించుకునేటప్పుడు మనం నల్లగా మాడకుండా వేయించుకోవాలండి. నల్లగా మాడిపోయినాయి అనుకోండి టేస్ట్ మళ్ళీ మారిపోయిద్ది. అందుకని నల్లగా మాడకుండా వేయించుకోవాలి. స్టీల్ బాండీలు అలాంటి వాటిలో మాత్రం వేయించుకోవద్దు. ఎప్పుడు తెల్ల బాండీలోనే వేయించుకోవాలి. స్టీల్ బాండీ అనుకోండి త్వరగా మాడిపోతే త్వరగా అడుగంటిద్ది. అందుకని ఎప్పుడు తెల్ల బాండీలోనే వేయించుకోవాలి. నాన్ స్టిక్ బాండీ అయితే మాత్రం నాకు తెలియదండి. నేను నాన్ స్టిక్ ఎప్పుడు వాడను. వాటి గురించి అయితే మాత్రం నాకు తెలియదు. నెయ్యి కరగబెట్టుకోవాలన్నా కూరలు చేసుకోవాలన్నా నేను తెల్ల బాండీనే వాడతాను. స్టీల్ బాండీ అనేది ఒక్క డీప్ ఫ్రైకి వాడతానండి. డీప్ ఫ్రైకి మాత్రం స్టీల్ బాండీ బాగా ఉపయోగపడిద్ది. అడుగు అనేది మాడకుండా ఉండిద్ది. ఏ బాండీని ఏ కూరకు వాడాలి, ఏ డీప్ ఫ్రైలకు వాడాలనేది కూడా తెలుసుకోవటం చాలా ముఖ్యమండి. అలా తెలుసుకోవటం వల్ల మన పని అనేది చాలా ఈజీ అయిపోయింది. కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే ఈ చిట్కా బాగా ఉపయోగపడిద్ది. ఇదిగోండి ఉదయం అయిపోయింది. ఇప్పుడు టైం 6 అయింది. సండేకి స్వాగతం చెప్తా ఇదిగోండి మా గేట్లు ఓపెన్ చేశాను. ఉదయం నిద్ర లేచిన వెంటనే వాకిళ్ళు ఓపెన్ చేసి ఉంచుతామండి. ఇదొక అలవాటు మాకు. ఉదయం తెల్లారిన తర్వాత మాత్రం గేట్లు వేసి ఉంచడం, తలుపులు వేసి ఉంచడం అలా మాత్రం చేయమండి. అన్నీ ఓపెన్గా ఉండాల్సిందే. అమ్మో 6 అయింది. ఇంతవరకు ఇంటి ముందు ముగ్గు వేసుకోలేదండి. అందరూ చక్కగా ఇళ్ళ ముందు ముగ్గులు వేసుకున్నారు. నేనైతే వీడియోలు తీసుకోవాలి కదా. వీడియోలు తీసుకోవటం కోసం అన్నీ రెడీ చేసుకునేటప్పుడు కూడా లేట్ అయిద్దండి. వీడియోలు తీసుకోవటం ఏముందే కదా అంటారండి. వీడియోలు తీసుకోవటం కూడా చాలా కష్టం. నార్మల్గా మనం చేసే పనిని వీడియోలో షూట్ చేయాలి కదండి. అవన్నీ ఏర్పాటు చేసుకోవాలి కదా. దానికి కూడా ఒక అరగంట 10 నిమిషాలు టైం పట్టిద్దండి. సపోజ్ మనం చేసే పని ఒక 10 నిమిషాలు పట్టిద్ది అనుకోండి. వీడియో తీస్తా చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా అరగంట పట్టిద్దండి. అలా ఉంటుంది వీడియోలు చేసే వాళ్ళ పని. సరేలేండి, ఇవన్నీ మీకెందుకు? కష్టపడింది ఏది దక్కదు కదా. కష్టపడదాం, ఏదో ఒకరోజు ప్రతిఫలం వచ్చిద్దేమో చూద్దాం. లేదనుకోండి చేసేది ఏమీ లేదు.
మన ప్రయత్నం మనం చేయాల్సిందే. ఇంక ఇదిగోండి ఇంటి ముందు సింపుల్గా చిన్న ముగ్గు వేశానండి. చిన్న ఇస్త్రాకు వేశాను. చిన్న ఇస్త్రాకు పెద్ద విస్త్రాకు అని రెండు ముగ్గులు ఉంటాయండి. చిన్న విస్త్రాకు వేసి పక్కన ఇదిగోండి సింపుల్గా ఇలా డిజైన్ వేశాను. ఈరోజు ముగ్గు అయితే మాత్రం ఇదేనండి. ఇంకా ఈరోజు ఎండ చాలా తక్కువగా ఉందండి. మబ్బు పట్టినట్టు వర్షం వచ్చేలా ఉంది. లేదనుకోండి ఇప్పుడు ఈ టయానికి 6 గంటలకి ఎంత ఎండ వచ్చేదో, బాగా ఎండ మండిపోతూ ఉండేది. ఈరోజు మాత్రం వాతావరణం హాయిగా చల్లగా ప్రశాంతంగా ఉందండి. మేము మా పిల్లల దగ్గరికి హాస్టల్కి వెళ్ళటానికి కూడా ఏ ఇబ్బంది ఉండదు. కొంచెం లేట్ అయినా ఎండబడినా కూడా హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇంకా ఇప్పుడు నాకు వంట చేయడానికి అవసరమైనవన్నీ ఫ్రిడ్జ్లోంచి తీసి బయట పెట్టుకుంటున్నానండి. వంట చేసేటప్పుడు మనం ఫ్రిడ్జ్లోంచి తీసి వెంటనే వండం కదా, అందుకని వీటిని తీసి బయట ఒక 10 నిమిషాలైనా ఉంచుతాను. ఈరోజు సండే కదండి, అందుకని చికెన్ తీసుకొచ్చాము. చికెన్ వండుకొని పిల్లల దగ్గరికి తీసుకెళ్ళాలి. ఇందాక పెరుగు గిన్నె చూపించాను కదా, ఆ పెరుగు ప్రతిరోజు ఒక్కొక్కసారి కొంచెం పెరుగు మిగిలిద్ది కదండి, దాన్ని నేను వేస్ట్గా పడేయకుండా ఒక గిన్నెలో వేసి ఉంచుకుంటాను. ఉంచుకొని చికెన్ వండేటప్పుడు ఈ చికెన్లో వేసి కలుపుతానండి. చికెన్లో పెరుగు వేసి కలుపుకుంటే మాత్రం ముక్కలు మెత్తగా జ్యూసీగా చాలా బాగుంటాయి. కనీసం ఒక గంట సేపైనా ఇలా చికెన్కి ఉప్పు పసుపు పెరుగు బాగా పట్టించేసి ఒక గంట సేపు పక్కన పెట్టేసామనుకోండి, ముక్క అసలు మెత్తగా జ్యూసీగా చాలా బాగుండిద్ది. ఈరోజైతే చికెన్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పుడు చికెన్ కర్రీనే చేస్తున్నానండి. పిల్లలకు కూడా హాస్టల్లో చికెన్ కూరే పెడతారంట. ఇంకా ఫ్రై బెటర్ కదా, ఈరోజు ఫ్రై చేసుకొని తీసుకెళ్దాం అనుకుంటున్నాను. పెరుగు కొంచెమే కదా ఉంది, దీన్ని గిన్నెల్లో వేసి ఎక్కడ దాచిపెడదామని వేస్ట్గా పడేసుకోకండి. నేను ఉంచిన కొంచెం పెరుగు చూడండి ఎంత అయిందో. ఈరోజు చికెన్కి ఉపయోగపడింది నాకు. మరిన్ని రోజులే ఉంచాం కదండి, మనం వారానికి ఒక రోజు చికెన్ తెచ్చుకుంటాం కదా. కొంచెమే పెరుగు ఉందనుకోండి, దానికి తోడు ఇంట్లో మనం రోజువారీ వాడుకునే పెరుగు ఉంటుంది కదా, అది వేసుకొని కలుపుకోవచ్చు. మరీ ఎక్కువ పెరుగు ఉందనుకోండి, పెరుగు చట్నీ లాగా చేసుకోవచ్చు. వేస్ట్గా పడేసుకుంటే ఏమొచ్చిందండి. మధ్యతరగతి వాళ్ళం, ఇలాంటి చిన్న చిన్న పొదుపులు చేయాలి మనం. ఫ్రైకి కొంచెం గ్రేవీ కోసం 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి ఇదిగోండి మిక్సీలో వేసుకున్నాను. వీటిలోనే అల్లం వెల్లుల్లి కూడా వేసి మెత్తగా పేస్ట్ లాగా చేశాను. టమాటాలు వేయలేదండి, టమాటాలు కేజీ 100 రూపాయలంట. అమ్మో, కేజీ 100 రూపాయలు పెట్టి టమాటాలు కొనుక్కొని ఈ చికెన్లో ఎక్కడ వేసుకుంటాంలే అని ఉల్లిపాయలతోనే అడ్జస్ట్ అవుతున్నానండి. ఎక్కువ రేట్లు ఉన్నప్పుడు మాత్రం కూరగాయలు కొనం కదా. టమాటాలు అయితే పావు కేజీ తెప్పించానండి. ఇంట్లో టమాటాలు ఉన్నాయి. చికెన్కి అంత అవసరమా, ఉల్లిపాయలతో అడ్జస్ట్ అవ్వచ్చులే. వేరే కూర ఏదైనా చేసుకున్నప్పుడు అందులో ఒక టమాటా వేసుకొని పులుసు కూరలాగా చేసుకోవచ్చులే అని టమాటా అయితే వేయట్లేదండి. మీరు కూడా అంతేనా? రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలాగనే పొదుపు చేస్తారా? చెయ్యాలి మనం. ఖర్చులు తగ్గించుకోవాలంటే మాత్రం ఇలాంటి పొదుపులు చేయాల్సిందేనండి. అస్సలు కూరగాయలు కొనుక్కొని తినకుండా ఉండలేం కానీ, కాకపోతే ఫ్రైలు అవి చేసుకోకుండా కొంచెం పులుసు కూరలాగా చేసుకొని తినాలి. ముందు మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, ఈ చికెన్ ఇందులో వేశాను. ఉల్లిపాయలు మాత్రం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. పచ్చివాసనగా ఉన్నాయనుకోండి టేస్ట్ బాగుండదు. ఉల్లిపాయ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుండిద్ది. చికెన్ ఫ్రై చేసేటప్పుడు మనం ఏ గంట వాడాలని తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇలా అట్లకాడ లాంటిది తీసుకోవటం మాత్రం చాలా మంచిదండి. ముక్క అనేది ఇరిగిపోకుండా ఉండిద్ది. మనం ఎంతసేపు తిప్పినా సరే ముక్క అనేది అస్సలకి ఇరిగిపోదు. ఇలాంటి గంటల కంటే కూడా ఇందాక చూపించాను కదండి అట్లకాడ, అలాంటిదైతే మాత్రం ది బెస్ట్ అండి. చికెన్కి మసాలా అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నానండి. కొన్ని ధనియాలు, అందులో కొంచెం జీలకర్ర వేశాను. దాచిన చెక్క, లవంగాయలు, మిరియాలు వేసి ఇదిగోండి ఇలా వేయించుకున్నాను. ఇవి చల్లారిన తర్వాత మిక్సీకి పట్టుకోవాలి. చికెన్ అయితే చాలా వాటికి ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఇందాక మిక్సీకి పట్టుకున్నాను కదండి మసాలా, ఆ మసాలా ఇందులో వేసేస్తున్నాను. తర్వాత కూరకు సరిపడా కారం వేస్తున్నాను. కారం కొంచెం తక్కువే వేసుకోవాలండి, ఎందుకంటే ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు అవన్నీ వేసాను కదా, అందుకని ఘాటు చూసి వేసుకోవాలి మనం. ఇందులో అయితే నేను ఎక్కువ మసాలా ఏమీ వేయలేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను, ధనియాల పొడి వేసాను, ఇంతవరకేనండి. వేరే మసాలా ఏమీ వేయలేదు. చికెన్ మసాలని, గరం మసాలని ఎందుకంటే ఇవన్నీ వేస్ట్. ఇవి వేసుకుంటే చాలు, ఫ్రై కూడా సూపర్గా ఉండిద్ది. ఒకసారి ట్రై చేయండి మీరు. అవన్నీ కొనుక్కొని డబ్బులు వేస్ట్ చేసుకోవటమే కానీ. మసాలా కారం వేసాను కదండి,
ఇవి కొంచెం ముక్కలకు పట్టేంత వరకు ఒక 5 నిమిషాల పాటు ఉంచాలి. ఇదిగోండి అట్ల కాడతోటి ఎంతసేపు తిప్పినా సరే ముక్క అనేది ఎరగదండి. ఈ ఫ్రైకి మాత్రం ఇలాంటి గంటెలు ది బెస్ట్. ఫ్రై రెడీ అయిందని మనం తెలుసుకోవడానికి ఒక సింపుల్ చిట్కా అండి. అందరికీ తెలిసిందే, తెలియని వాళ్ళకైతే ఉపయోగపడిద్దని చెప్తున్నాను. ఆయిల్ పైకి వచ్చిందనుకోండి, ఫ్రై రెడీ అయినట్టే. ఇంట్లో పనులన్నీ ముగించుకొని పిల్లలకు కావాల్సినవన్నీ వండుకొని ఇంక ఇదిగోండి హాస్టల్కి వచ్చాము. పిల్లల్ని ఇంకా వదిలిపెట్టలేదండి. వాళ్ళే వస్తారు కదా, వదిలిపెట్టినప్పుడు పిలవటం ఎందుకులని పిల్లల కోసం ఎదురు చూస్తున్నాము. మేము వచ్చిన తర్వాత ఇంకెడుగుడి క్లాసులకు వెళ్ళరు కదండి. కొంచెం సేపు ఉండండి, కొంచెం సేపు ఉండండి అని ఒక గంట 2 గంటలు ఉంచుకుంటారు. పిల్లలకి హెల్త్ కూడా ముఖ్యమే కదండి. అందుకని వాళ్ళకి హెల్త్కి సంబంధించినవి కూడా కిస్మిస్లు, ఖర్జూరపాలు అలాంటివి కూడా తీసుకెళ్తూ ఉంటానండి. ఈసారి అయితే కిస్మిస్లు తీసుకున్నాను. ఇంకోసారి వచ్చినప్పుడు ఖర్జూరపాలు తీసుకుంటాను. ఇదేనండి ఈరోజు వీడియో. నచ్చితే ఒక చిన్న లైక్